కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ కట్టడం ఏడాది తిరిగేసరికి దుర్గంధంతో కంపు కొడుతోంది. పర్యాటకంగా బెంచ్ మార్క్ అవుతుందనుకున్న ఆ ప్రాంతం ఇప్పుడు అడుగు కూడా పెట్టలేనంత దారుణంగా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం అట్టహాసంగా ప్రారంభమైన అక్కడి కేబుల్ బ్రిడ్జ్ దీనావస్థలో ఉంది. ఇంతకీ ఎక్కడది, ఏంటా కేబుల్ బ్రిడ్జ్ కథ చూద్దాం. గతేడాది కరీంనగర్లో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కంపు కొడుతోంది. కరీంనగర్ జిల్లా టూరిజంలో బెంచ్ మార్క్ అవుతుందనుకున్న ఈ బ్రిడ్జ్ ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయింది. పర్యాటకులు కాదు కదా, కనీసం ప్రయాణికులు కూడా అక్కడ అడుగు పెట్టలేనంత దారుణంగా తయారైంది. సరిగ్గా ఏడాది క్రితం 2023 జూన్ 21 నుంచి 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు చేసి మరీ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై నేటికి సరిగా ఏడాది దాటి 1 నెల అవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత అద్భుతమైన కట్టడంగా హైదరాబాద్ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఉన్న ప్రాంతంగా కరీంనగర్ని నాడు అందలం ఎక్కించారు. సుమారు 224 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా వారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయించారు. దీన్ని ప్రారంభించి ఏడాది తిరిగిందో లేదో అప్పుడే శిథిలావస్థకు చేరుకోవడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ మొట్టమొదలు నిర్మించినప్పుడు చాలా ఆహ్లాదవంతంగా ఉండేది. ఒక నెల 15 రోజులు చాలా బాగా అనిపించింది. మరి ఇప్పుడు చూసినట్టయితే భిన్నంగా ఉన్నది. మరి ఇలాంటి రోడ్ల మీద మనం ఆదమర్చి ప్రయాణం చేసినట్టయితే పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి పెద్దలు ఆలోచించి ఇది మరీ మంచిగా చేయించి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కరీంనగర్లో ఐకానిక్ కట్టడంగా నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లేందుకు మరో కొత్త మార్గంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ని నేటికి ఉపయోగిస్తున్నారు. ఏడాదికే కేబుల్ బ్రిడ్జ్ రూపురేఖలు మారిపోయాయని, నాడు ఆహ్లాదాన్ని పంచిన కేబుల్ బ్రిడ్జ్ నేడు కంపు కొడుతూ సరైన నిర్వహణ లేక కనీసం ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి కనబడుతోందని అంటున్నారు ప్రయాణికులు. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమయ్యాక 6 నెలల్లోనే మరమ్మతుల అవసరం ఏర్పడటం, కేబుల్ బ్రిడ్జి పక్కన స్థలాలు రాజకీయ నేతలవే అన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తోంది. విచారణ సంగతి పక్కన పెడితే కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు చెదిరిపోవటం, గుంతలు పడటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరమ్మతుల కోసం దానిపై ఉన్న తారు తవ్వి అలాగే వదిలేయటంతో వర్షానికి నీళ్లు ఆగిపోతున్నాయని, బ్రిడ్జ్ పై నుంచి వెళ్లాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న ఉత్సాహాన్ని దానిపై ఉన్న గుంతలు నీరుగారుస్తున్నాయంటున్నారు. రోడ్లో నాణ్యత లేదు. రోడ్డు అంతమందికి మంచిగా ఉండే బాగుండే, రోడ్డు చూస్తే అంత పొక్కలు సడన్గా నైట్లో వస్తే ఇబ్బంది అవుతుంది. వైబ్రేషన్ వస్తుంది బాగా. బ్రిడ్జ్ మీద పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆల్రెడీ మస్తు మంది పడ్డారు. ఇక్కడ ఈ రోడ్డు చూశారు కదా ఎట్లుందో, స్పీడ్ బ్రేకర్లు, దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఉన్న ప్రభుత్వం చర్య తీసుకోలేదు ఈ రోడ్డు పైన. ఇంతకుముందుకు వేసినప్పుడే కొత్తగా ఉంది, తర్వాత ఇప్పుడు ఇది 1 ఇయర్ కూడా అవుతలేదు. అంతా డ్యామేజ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. ఎందుకంటే రోడ్డు దగ్గర అవుతుందని కట్టిర్రు, కట్టినందుకు కూడా ఫలితం లేదు. ఇది కొత్త ప్రభుత్వం అయినా చూసుకొని దీన్ని చర్య తీసుకుంటే అయిపోతుంది మంచిది. సడన్ బ్రేక్ లేచుడు పడు మామూలు కట్టిన ఎంతోమంది పడ్డారు ఆల్రెడీ. ఈ రోడ్డు కొత్తగా ఉన్నప్పుడే బాగుంది. వేసిన నెల 2 రోజులకే రోడ్ అంతా డ్యామేజ్ అయింది. అంతా ఎత్తురు వంపురు పడుడు కటవుడు, ఇది కటైన తీయండి ఒకసారి, అది కటవుడు బాగాలేదు. ఇప్పుడు నైట్లో వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. వంతెన అంతా ఊగినట్టు వైబ్రేషన్ బాగా వస్తుంది. కాలర్ అయితే ఇక సడన్ బ్రేక్లో కాలర్ కూడా పల్టీలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఉంది. రోడ్ అంతా బాగాలేదు. దీన్ని రోడ్ను ఏమైనా రిపేర్ చేస్తే బాగుంటుంది. ఆ రిపేర్ కూడా మంచిగా చేయాలి. పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది వేసి కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది. రోడ్డు ఇంత ఖర్చు పెట్టుకొని రోడ్డు ఏం పనికి, ఇది వేసుకొని నాణ్యత లేని రోడ్ అయిపోయింది. ఉన్న ప్రభుత్వాన్ని చక్కగా చూసి మంచిగా చేయాలి. ఇక కేబుల్ బ్రిడ్జ్ పై లైట్ల గతి అలాగే మారిందంటున్నారు బాధిత ప్రయాణికులు. రాత్రులు కన్నుల విందుగా కనిపించాల్సిన విద్యుత్ దీపాలు అందవికారంగా కనబడుతున్నాయని ఆరోపిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకి, కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న పరిస్థితులకి పెద్దగా తేడా లేదంటున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనం అక్కడికి వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదట. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని భావించిన ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. కరీంనగర్లో ఒక కేబుల్ బ్రిడ్జే కాదు, కొన్ని కాలనీల పరిస్థితి కూడా ఇలానే తయారైంది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో కొన్ని ప్రాంతాలు మురుగు వాసనతో దారుణంగా ఉన్నాయి. వర్షాకాలం మొదట్లోనే కరీంనగర్లో కంపు కొడుతున్న కాలనీలేంటి, స్థానికుల సమస్యలేంటి చూద్దాం. స్మార్ట్ సిటీ
అద్భుతమైన రోడ్లు, అందమైన రహదారులు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే దృశ్యాలని కరీంనగర్లో రోడ్లను చూస్తే ఇట్టే చెప్పేస్తారు. కొన్ని కాలనీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరం నడిబొడ్డున ఉన్న బోయవాడ ప్రాంతంలోని పరిస్థితి అయితే మరీ దీనస్థితికి చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైనే మురుగునీరు పారుతోంది. వర్షపు నీరు ఎక్కడికక్కడే ఆగిపోతోంది. గుంతలు పడిన రోడ్లు, అందులో ఆగిన వర్షపు నీటితో వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. కరీంనగర్లో ఈ పరిస్థితి ఒక్కచోటో రెండు చోట్లో కాదు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని ప్రజలు వాపోతున్నారు. అంతర్గత రోడ్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిందంటున్నారు. కార్పొరేటర్లు, స్థానిక నేతలు నగర అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ ప్రభావంతో కొన్ని కాలనీలు అభివృద్ధికి నోచుకోవటం లేదని అంటున్నారు. రోడ్లు అద్భుతంగా వేశామని అధికారులు చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనూ బురదమయంగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సిటీలోని కోర్ ఏరియాలోనే పరిస్థితి ఇలా ఉంటే శివారు కాలనీలో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదంటున్నారు. గత 30 సంవత్సరాలకు మా బోయవాడ నుండి ఎటువంటి డెవలప్ లేదు. ఎప్పుడో నీ చిన్నప్పుడు చూసిన రోడ్ ఇది. 30 సంవత్సరాల రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, దోమలు, కుక్కలు, చెత్త, పందులు. ఇది మారుమూల గ్రామాలు ఉన్నామా మేము, లేకుంటే సిటీ సెంటర్లు ఉన్నామా? ప్రతి ఒక్క వాడ చూస్తే మాకు మంచిగా అనిపిస్తున్నది. డైరెక్ట్ ఆడ కింద పడుకోవచ్చు. ఇది ఎట్లులో చూసిరా మీరు? ఏ రోజు స్పందిస్తలేరు ఎవరు కూడా. ఎవరు చెప్పుకోవాలి? కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో ప్రభుత్వం ప్రస్తుతం విజిలెన్స్ విచారణ చేస్తోంది. విచారణ పేరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. రోడ్ల కోసం తవ్వి అలాగే వదిలేసిన చోట్ల ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. డ్రైనేజీల కోసం గుంతలు తీసిన చోట్ల వర్షపు నీరు నిండుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. బోయవాడలో పరిసరాలు మురుగునీటితో నిండిపోవడంతో స్థానికులు ఇళ్లలో ఉండలేక కొందరు ఖాళీ చేసి వెళ్తే ఇంకొందరు బంధువుల ఇళ్లకు మకా మార్చారు. మా 49 డివిజన్ బోయవాడ కరీంనగర్ పుట్టినప్పటి సంది కూడా కరీంనగర్ మున్సిపాల్ ఎప్పుడుందో అప్పటి నుండి కూడా బోయవాడ ఉంది. ఈ బోయవాడ ప్రజలందరం కూడా కరీంనగర్ మున్సిపాలిటీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుండి కూడా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరైనా స్మార్ట్ సిటీ కరీంనగర్ ఎంతో డెవలప్ అయింది, కరీంనగర్ ఎంతో అభివృద్ధి అంటున్నారు. కానీ ఒక 15 రోజులుగా మా బోయవాడ ప్రాంతంలో రాత్రి నిద్ర లేకుండా కూడా మా మహిళలు, పిల్లలు ఎంతో శ్రమ పడుతున్నారు. ఇక్కడ పైప్ లైన్ కోసం కాంట్రాక్టర్ తవ్విండు. దానివల్ల డ్రైన్ అనేది ప్యాక్ అయిపోయి నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళు మొత్తం కూడా ఇళ్ళకి రావడం జరుగుతుంది. డ్రైన్ ద్వారా కరీంనగర్ లో లెవెల్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్స్, ఆ వాటర్ ట్యాంక్లో ఓవర్ఫ్లో అయినా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన ఆ వరద మొత్తం కూడా ఈ డ్రైన్ ద్వారానే వస్తుంది. ఇంత జరిగినా కానీ మున్సిపల్ అధికారులకు, మేయర్కు, అందరికి కూడా, కలెక్టర్ గారికి కూడా ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేదు. చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా 49 డివిజన్ ప్రజల తరపున, యువకుల తరపున, అందరి తరపున కూడా మేము కలెక్టర్ గారికి విన్నపం చేస్తున్నాం. మరి ప్రభుత్వం తమ కష్టాలను తీర్చే మార్గం చూపుతుందా, లేక ఈ అవస్థలు పడాల్సిందేనా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న నాయకులు ఇప్పటికైనా దృష్టి సారించి కరీంనగర్ వాసుల కష్టాలు తీరుస్తారో లేదో చూడాలి.